ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు తేలిపోయాయి, లెక్కలు తేలిపోయాయి అనుకుంటే పొరపాటే. ఇంకా తేలాల్సిన లెక్క ఉంది, తేల్చుకోవాల్సిన పొత్తు ఉంది. అది భారతీయ జనతా పార్టీతో. ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసినంత మాత్రాన బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఎన్నికల దగ్గర పడే కొద్దీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది అనేది, లేదా బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటికి రావాల్సి ఉంటుంది జనసేన. ఆ పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారా లేదా అంటే ఖచ్చితంగా అది కూడా చంద్రబాబు గారి డైరెక్షన్లోనే ఒక నిర్ణయం ఉంటుందనే వాళ్ళు లేకపోలేదు. ఇటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కనుక పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటే భారతీయ జనతా పార్టీ నుంచి టీడీపీకి వస్తున్న ప్రపోజల్ ఏంటి అనే దాని మీద ఒక చర్చ నడుస్తోంది. పార్లమెంటు స్థానాలు ఖచ్చితంగా 10 స్థానాలు కనుక తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కేటాయిస్తే పొత్తుకు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది. అంతేకాకుండా అసెంబ్లీ స్థానాలు కూడా గతంతో కంటే ఎక్కువ స్థానాలు 2014లో కంటే ఎక్కువ స్థానాలు కనుక ఇచ్చేలా ఉన్నా, లేదు 10 స్థానాలు ఇస్తే కనీసం ఒక 14-15 స్థానాలైనా కనుక ఖచ్చితంగా ఇస్తే కనుక బీజేపీ కూడా పొత్తుకు సిద్ధమవుతుంది. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 కలిసి ఆంధ్రప్రదేశ్లో రేపు 2024 ఎన్నికలకి సిద్ధమవుతారు. అదే కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీకి థ్రెట్ తప్పదు అనేది తాజాగా తెలుస్తున్న ప్రచారం.